హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఒక మంచి ప్రోటీన్స్తో ఉన్న కర్రీ మీకు చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటా ప్యూరీ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయల తరుగు, ఉడకబెట్టుకున్న క్యాబేజీ, నానబెట్టి ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లికాడలు అనమాట. ఇప్పుడు వచ్చేసి బాండీ వెలిగించేసి నూనె పెట్టేసుకుంటున్నాను. నూనె అయితే చాలా తక్కువగా తీసుకుంటున్నాను. మన కూరకు సరిపడా కంటే కొంచెం తక్కువగా ఆయిల్ తక్కువగా చేస్తున్నాను అనమాట. దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అదేంటంటే మిల్ మేకర్స్ గ్రాన్యూల్ అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. అది మిల్ మేకర్స్ గ్రాన్యూల్ అంటే ఇలా కొంచెం మటన్ కీమా లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మిల్ మేకర్స్ అయితే పెద్ద మిల్ మేకర్ లాగా ఉంటే పిల్లలు తినరు, కొంతమంది పిల్లలు. మా పిల్లలు అయితే అస్సలు తినరు. అందుకని ఈ మిల్ మేకర్ గ్రాన్యూల్ తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్నగా పీసెస్గా ఉంది. ఇది మటన్ కీమా టేస్ట్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, చిన్న చిన్నగా ఉంటుంది. ఇవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, దీంట్లో తాలింపు గింజలు వేయట్లేదనమాట. ఇది కొంచెం లైట్గా మసాలా ఫ్లేవర్, నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా వస్తుంది ఈ కర్రీ. అందుకని నేను తాలింపు గింజలు వేయట్లేదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు పెట్టేసి లైట్గా వేయించుతున్నాను అనమాట. ఇవన్నీ మనం బాయిల్ చేసుకొని పెట్టుకొని ఉంటే కనుక మనకి 5 మినిట్స్లోనే కర్రీ అయిపోతుందండి. రుచికరమైంది. ఇది వచ్చేసి రోటీలో తినచ్చు, రైస్లో కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. ఉల్లికాడలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లికాడలు నేను ఇలా కోసేసుకొని స్టీల్ బాక్స్లో కనుక పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు మనం మళ్ళీ కూరగాయలకి వెళ్ళి వచ్చేసరికల్లా ఇది ఉంటుందన్నమాట. అలా చేసుకుంటే కొంచెం రుచి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఈ 3 ముందే వేసేసుకుంటున్నానండి. కారం మనం కూర అయిపోయాక కొంతమంది వేస్తారు, కానీ ఇలా తాలింపులో వేస్తే ముక్కకి చాలా మంచిగా పెట్టి చాలా బాగా వచ్చిద్దండి టేస్ట్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ కర్రీలో ఇలా ఫ్లేవర్ వచ్చే కర్రీస్కి ముందు కారం ఇలా వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం లైట్గా గరం మసాలా వేసానండి. కొంచెం లైట్గా మగ్గనిస్తూ ఉన్నాను. మనం ఆయిల్ తక్కువగా పోసాం కాబట్టి కొంచెం కలపెడతా ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా కొంచెం కలపెడతాను. మనకు ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి కలపెడతా ఉండాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం వేయించుకుందామండి. వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకున్నాము. టమాటాలు ఆవిరి మీద ఉడకపెట్టేసి మిక్సీ పట్టేసాము అనమాట. ఉడకపెట్టలేదు, ఆవిరి మీద ఉడకపెట్టాము. పెట్టేసి మిక్సీ పట్టేసి మెత్తగా చేసేసాము. ఈ టమాటా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా లైట్గా వేయించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్స్ గ్రాన్యూల్ అండి. ఇది వచ్చేసి మనం నానపెట్టుకొని వేయచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మనం దీన్ని కొంచెం వాటర్ ఇలా పోసి కొంచెం బాయిల్ చేస్తాం కాబట్టి పర్లేదు, బాగానే ఉంటుంది. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. ఇలా కూడా మనం వాటర్ పోసి కొంచెం ఉడకపెడతాం కదా, గ్రాన్యూల్ కదా, చిన్న చిన్నగానే ఉంటాయి కదా, బాగుంటుంది అన్నమాట. మంచి ప్రోటీన్స్ అండి. లైట్గా అయితే మగ్గనివ్వాలి. ఈ ఫ్లేవర్ ఈ కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ క్యాబేజీ పచ్చి వాసన స్మెల్లే రాదనమాట. క్యాబేజీ అసలు వేసామా లేదా అని కూడా తెలియదు, అలా ఉంటుంది కర్రీ. స్మెల్ అనే మాట రాదు. కొంతమంది స్మెల్ అని పడదు, బాగా నచ్చదు. కాకపోతే దీనికైతే స్మెల్ అస్సలు రాదు. క్యాబేజీ స్మెల్, ఆ ఫ్లేవరే రాదనమాట. కొంచెం నానబెట్టి ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. దీంట్లో మనం ఎలాగో వాటర్ కంటెంట్ వేస్తాం కాబట్టి వడపెట్టకుండా అలానే వేసేసాము. కొంచెం వేయించిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మగ్గనిచ్చేసి వాటర్ పోసేసుకుందామండి. దీంట్లో కొంచెం మగ్గేదాకా అంతే. మనం అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం మగ్గనిస్తే ఈ కర్రీ మొత్తం అయిపోతుంది అనమాట. ఇంతే, 5 మినిట్స్లో మనకి మిల్ మేకర్స్, క్యాబేజీ, పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అయిపోయిందనమాట. లైట్గా కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను పైన.
ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొంచెం వాటర్ తీసుకోవాలి, మరి ఎక్కువగా పోసుకోకూడదు. మనకు ఆల్రెడీ మొత్తం అన్నీ ఉడికినాయే కాబట్టి కొంచెం వాటర్ పోసి కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. ఈ గంట చూసారా, ఇది వచ్చేసి మనం బిందెలో చేతులు పెట్టకుండా ఇలా గరిటెలాగా ఉంటే అది తీసుకొని మనం వేరే గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు. అందుకని తీసుకున్నాము. ఇంకా వాటర్ పోసి కొంచెం మగ్గనిచ్చేసిందాక ఉంచాలి. అయిపోయిందండి కూర. ఇప్పుడు మొత్తం అయిపోయింది. మనం ఉప్పు కారం మొత్తం వేసేసాం కాబట్టి మొత్తం పట్టేసిద్ది. ఈ కర్రీ అయిపోయిందండి. మంచి ప్రోటీన్స్తో కూడిన కర్రీ అయిపోయింది. చపాతీలోకి, రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్